సార్ వినపడుతుందండి, చెప్పండి. అదే ఇప్పుడు తమిళనాడులో మీరు కూడా చాలా గట్టిగా ట్రై చేశారు, మన ఏఐడిఎంకేతో పొత్తు కానీ ఇవన్నీ కూడా, కానీ అసలు ఎందుకని పర్ఫామ్ చేయలేకపోయారు. తర్వాత అన్నామలైని దూరం చేసుకోవటం వల్ల కూడా మీరు కొంత అక్కడ కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి కామెంట్కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ మీద ముందు నేను రియాక్ట్ అవుతాను సార్. తమిళనాడు పాలిటిక్స్ లో నేను ఒకటే స్టేట్మెంట్ చెప్పదలుచుకున్నా. అన్నాదురై నుంచి పెరియార్ దగ్గర నుంచి, రామస్వామి పెరియార్ దగ్గర నుంచి, అన్నాదురై నుంచి కరుణానిధి, ఎంజీఆర్ రామచంద్ర, స్టాలిన్, జయలలిత వరకు ఏదైతే పెరియార్ లెగసీ అనుకుంటున్నారో ఆ లెగసీకి ఈ రోజు తెరబడింది. అది మొదటిసారిగా 67 నుంచి ఈ రోజు వరకు ఏకఛత్రాధిపత్యం ఏఐడిఎంకే డిఎంకే. విజయ్ కూడా తాను పెరియార్ ఐడియాలజీ ఉన్నవాడిని చెప్పుకున్నాడు కదా సార్. పెరియార్ ఐడియాలజీ ఉన్నవాడైతే సాయంత్రం పొయ్యాల పొద్దున దేవుని దర్శనానికి పోడు, వాళ్ళ నాయన కూడా దేవుని దర్శనానికి పోడు సార్. పెరియార్ దేవుని దర్శనానికి ఎప్పుడు పోలేదు. మరి అది ఐడియాలజీ ఉందా అంటే అది వాళ్ళ ఇష్టం. మరి పెరియార్ అనే ఐడియాలజీ దేవుడి దగ్గరికి పోయి కొబ్బరికాయలు కొట్టి అర్చన ఆరాధన చేయడమే పెరియార్ ఆలోచన అయితే మరి పెరియార్ దగ్గర కరెక్టే అనిపిస్తుంది. ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెరియార్ ఆలోచన తెలుసో తెలియదో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసో తెలియదో కూడా. కాబట్టి నేననే స్టేట్మెంట్ నేను మీ ద్వారా వ్యూవర్స్ కూడా పెద్దలందరూ ఉన్నది కాబట్టి చెప్తున్నా. పెరియార్ లేదా రామస్వామి పెరియార్ యొక్క ఏ లెగసీ అవుతుందో, ఆయన కూడా గాంధీతో కలిసినవాడే, జస్టిస్ పార్టీతో కలిశాడు, తర్వాత అన్నాదురైతో కలిశాడు. ఆ లెగసీ ఈ రోజుకి తెరబడింది సార్. ఆ లెగసీలోంచి కొత్త ప్రభుత్వం రావడం లేదు. టీవీకి అనే అతను ఒక న్యూ ఎంట్రీ, అది ఆ లెగసీకి సంబంధం లేని మొదటి వ్యక్తి. జయలలిత గానే ఆ లెగసీ నుంచి వచ్చిన ఆమెనే, కరుణానిధి ఆ లెగసీ, స్టాలిన్ కూడా అదే లెగసీ. అది ఆ లెగసీకి తెరపడింది, ఆ వారసత్వానికి తెరపడింది అనేది నా మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, స్టాలిన్ ఏవైతే దక్షిణ భారతం, ఉత్తర భారతం, తూర్పు అంటే రెండే మాట్లాడతారు. దక్షిణ భారతం అంటే 4 రాష్ట్రాలు, ఉత్తర భారతం అంటే ఇక మొత్తం ఈస్ట్ భారతం లేదు, వెస్ట్ భారతం లేదు, ఈశాన్య భారతం లేదు, మధ్య భారతం లేదు అనుకునేటువంటి భ్రమలలో ఈ తెలంగాణ సీఎంతో కలిసి స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడినారు. దాని పరిణామంలో ఈ రోజున స్టాలిన్ దేశ రాజకీయాలను ప్రభావితం చేద్దాం అనుకున్నాడు. దాని పరిణామాన్ని చూసినాడు ఈ రోజు. చిన్న సబ్మిషన్. సరే, ఇక్కడ మీరు పెరియార్ ఐడియాలజీకి తెరపడింది అని అన్నారు కదా, మరి కేరళలో మీరు శబరిమల ఇష్యూని టేకప్ చేశారు కదా, మరి అక్కడ మీరు టోటల్ గా అక్కడ కూడా పర్ఫామ్ చేయలేకపోయారుగా. మరి అంటే కేరళ కాంగ్రెస్ కలిసి వచ్చింది అనుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బెంగాల్ లాస్ట్ టైం అంతకు ముందు 2016 4 సీట్లే వచ్చినాయి కదా, ఢిల్లీలో మీరు అధికారంలో ఉన్నారు కదా అంటే నేనేం సమాధానం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు 3 సీట్లు వచ్చినాయి కేరళలో. 294లో మాకు 4 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 140లో 3 సీట్లు వచ్చినాయి కేరళలో. కాబట్టి ఇంకా ముందు సినిమా అంతా ముందు ఉంది. ఇంకా 10 సంవత్సరాల లోపల మేము కేరళలో కూడా అధికారంలో ఉంటుంది. అంటే డౌట్ ఎందుకు, ఇంకా ఆ విశ్వాసంతోనే పనిచేస్తున్నాం. ఆ విశ్వాసం పనిచేస్తలేము. కాబట్టి నేను 3 సీట్లు వెస్ట్ బెంగాల్ మాకు 2016 4 సీట్లే కదా, 3 సీట్లే కదా వచ్చింది. 214 294కు 3 సీట్లు, 140కి 3 సీట్లు మాకు వచ్చినాయి ఇప్పుడు కేరళలో. కాబట్టి ఫ్యూచర్ ఉంది. మాకు ఎంపీ కూడా గెలిచిండు, ఫ్యూచర్ తెలుస్తుంది. అయితే రెండో పాయింట్ నేను అనుకుంటున్నా, నేను తమిళనాడు గురించి చెప్తున్నాను. తమిళనాడులో టీవీకే రాబోయే రోజులలో ఏ నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నేను హిందీ వ్యతిరేకంగా ఇంగ్లీషా, హిందీ వ్యతిరేకంగా తమిళ్, లేకపోతే సౌత్ నార్త్ మాకు అన్యాయం జరుగుతుంది, ఈ ఘర్షణ వాతావరణం వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు మాటికి చెప్తున్నటువంటి అంశం ఒకటే, బెంగాల్ అభివృద్ధి చెందాలి, తమిళనాడు అభివృద్ధి చెందాలి, కేరళ చెందాలి, తెలంగాణ చెందాలి. దేశంలో జీడిపి పెరగాలంటే 1 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు బలహీనంగా ఉండి ఒక 10 రాష్ట్రాలు బలమైతే మాత్రమే పెరగదు. దేశం మొత్తం పెరిగినప్పుడే, దేశంలో అన్ని రాష్ట్రాలు పెరిగినప్పుడే దేశం కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమున్నాయనేది ఇంపార్టెంట్ కాదు. రాజకీయాల కోసం ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో ప్రజల ఆమోదం ఉంటుంది ఆ రాజకీయ పార్టీలకు. కానీ అభివృద్ధి లేదా దేశం యొక్క మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో అందరూ కలిసి పనిచేసినప్పుడే దాని పరిణామాలు అద్భుతంగా ఉంటాయి. మనం విదేశాల ముందు గర్వంగా నిలబడగలుగుతాం. కాబట్టి ఇది జాతి పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద రాజకీయాలు మానేయగలిగితే ఫ్యూచర్ భారతదేశంలో అద్భుతమైనటువంటి టీవీకే కూడా అదే పని చేస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ లెగసీ నుంచి రాలేదు కాబట్టి దేశానికి సంబంధించి తమిళ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని అనుకుంటున్నా. వారికి అభినందన తెలియజేసుకునే పరిస్థితులు చూద్దాం. మేము ఏఐటీఎం కూడా పొత్తు పెట్టుకున్నమాట. పాపారావు గారు, భవిష్యత్తులో కేరళ కూడా మా వశం అవుతుంది అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. సార్ నేను ఒక పాయింట్ చెప్తాను సార్. మీరు అన్నమలై గురించి అడిగారు, ఆ పాయింట్ అని క్లియర్ చేస్తాను. అన్నమలై కూడా ఏఐడిఎంకేతో పొత్తు వద్దన్నటువంటి వాళ్ళలో ఒక ఆయన డిఎంకే
డిఎంకేతో మేము ఘర్షణ వాతావరణం ఉన్నాం. ఎందుకంటే డిఎంకే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హిందీ గ్రూప్ లో ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్నామలై కొత్త రాజకీయాలు ఉన్నాడు అన్నామలై, బట్ పాలిటిక్స్ లో అన్నామలై గౌరవిస్తున్నట్టు సార్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఫైనల్ ఒక్కటే పాయింట్ చెప్తున్నా, అది తమిళనాడు కేరళలో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ నడిచింది, అంటే హిందీ గ్రూప్ యొక్క పంచాయతీ. తమిళనాడులో వీరు హిందీ గ్రూప్ తో ఉన్నారు కాబట్టి ఆ స్టాలిన్ మరి రేపు పొద్దున ఏం చేస్తాడో తెలియదు. అట్లాగే వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ హిందీ గ్రూప్ లో ఉంది, ఏమవుతుందో తెలియదు. ఈ రెండు ప్రధానమైన పార్టీలు, ఎస్పీ పార్టీ తప్పిస్తే కాంగ్రెస్ ఎస్పీ మాత్రం ఇప్పుడు ఉంటాయా, మిగతా పార్టీలు కూడా హిందీ గ్రూపులు ఉంటాయా, హిందీ అస్తిత్వం ఉంటదా ఉండదా, ఎందుకంటే సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయా ఉండయా, ఇవన్నీ ప్రశ్నార్థకం. కాబట్టి రాబోయేటువంటి రాజకీయాలను ఖచ్చితంగా ఈ ఎన్నికలు ప్రభావితం చేస్తే నేను అనుకుంటున్నాను. అదే ప్రభావితం చేస్తాయండి. మీరు చేసిన పనికి 2029 సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళందరూ కలుస్తారు అనేటువంటిది చర్చ కదా. సరే, ఇప్పుడు పాపారావు గారు మీరు చెప్పండి సార్ ఒకసారి. అదే ప్రకాష్ రెడ్డి గారు కేరళ కూడా మా వశం అవుతుంది భవిష్యత్తులో అంటున్నారు.